ఏం పేరు నీ పేరు? నా పేరు మోటెల్లే సార్. ఏం చేస్తుంటే? వ్యవసాయం. ఎంత ఉంటుంది నీకు? నాకు 4.5 ఉంటుంది. 4.5 ఎకరాలు. ఇట్లా రైతు భరోసా వేస్తారట కదా? రైతు అయితే వస్తుంది, రైతు బంధు అయితే వచ్చింది ఇప్పటి వరకు అయితే. ఎంత 15,000 వేసిరా? నాకా ఇంకా ఎకరానికి ఎంత ఇస్తారో అందరికి వేసాడు, నాకు ఇస్తుంది. రైతు బంధు వస్తుంది. అట్లాకి 500 బోనస్ పరిస్థితి ఏంది? సన్నోట్లకి వేస్తారట. సన్నోట్ అంటే ఇక మనం బండి మనకు రాదు. రైతు ఏది అది ఇది ఉన్న అందరికీ పండిస్తారు, అక్కడనే లాభం. అది మనకి పండియరు, మనకి ఏది ఉండదు. అది మనకి ఉన్న దొడ్డోడికి వేసినా కానీ రైతులు బతారు ఇక్కడ. సన్నోట్లకి ఇస్తా ఉంటుండే. సన్నోడికి ఇస్తే సన్నోడి పెట్టారు సార్ ఇక్కడ. ఎవరు సన్నోడి ఏమున్నా మన తిండి వరకే, ఎవరు పెట్టినా మన తిండి వరకే పెట్టుకుంటారు. ఏమున్నా ఒక 2 మంది పెట్టుకుంటారు, పోకుంటారు, పట్టించుకుంటారు. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే అమ్ముకుంటారు, అంతే సార్. అంతే దొడ్డోట్లే పెడతారు మొత్తం. దొడ్డే మొత్తం. మరి ఎందుకు మరి ఏం చెప్తే మన ముఖ్యమంత్రి సార్కి సన్నోట్లకే ఇస్తా అంటుండు? ఒకప్పుడు ఎన్నికలప్పుడు 500 బోనస్ ఇంకా ఎవరి బాధ అని పడతారు సార్. ఇంకా గెలిచినాక ఒక తీరు ఉంటుంది, గెలవక ముందు ఒక తీరు ఉంటుంది. ఏదైనా ఇప్పుడు నువ్వు సన్నోట్లు వేస్తావు, దొడ్డు వేస్తా? నాకు దొడ్డి పెడతా, అంతా తినమందం సన్నోటి పెడతా. ఒక 1/2 ఎకరం సన్నోటి పెడతా, కత్తి మొత్తం. మరి నీ మందం అనుకుంటే మరి బయట వాళ్ళ పరిస్థితి? బయట వాళ్ళు మన బియ్యం కొనరు కదా సారు. చాలా పర్సెంటేజ్ రాదు. అవి 70% వస్తాయట. 500 బోనస్ ఇస్తా ఉంటుంది కానీ ప్రభుత్వం. చెప్పలేము సార్. ఇచ్చినా పెట్టలేరు ఇక్కడ. ఎందుకు? అది పంట బాగుంటది కదా సార్. దోమకాటు, దానికి అగ్గి తెగుళ్ళు, ఎక్కువ తీపి ఉంటది. దానికి ప్రతి ఒక్క బీమార్ వస్తుంది. దీనికి జర తక్కువ, దానికి ఎక్కువ. ఆ దొడ్డోటకి ఏమో తక్కువ, సన్నోటకి ఎక్కువ శాతం మండేయి. అంటే మన ముఖ్యమంత్రి సార్ తెలివితోనే సన్నోట్లకి ఇస్తా అన్నాడా? అందరికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి. ఇక ఎట్టిస్తాడో తెలియదు సార్, నాకు కూడా అంత రావు. తెచ్చుకున్నా రుణం? తెచ్చుకున్నా బ్యాంక్ లో? ఏంటి రుణమాఫీ? నాకు ఇంతవరకు మాపేగాల సార్. 2 లక్షలు చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇక ఆయన చేసిన లెక్క. ఈయన చేస్తాడు. ఈయన కూడా ఇప్పుడు ఏది లేదు ఇంకా. అది మాటల వరకే కానీ చేసుడు అయితే లేదు. మాటల వరకే అందరి. ఏంది ఒడ్ల పరిస్థితి ఏంది ఐకేపీ సెంటర్లలో? కొంటారా? చాలా ఓట్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి కానీ లారీలు రాక నిన్న మొన్న లారీలు రాలేదు. వాడు లారీ పోయినా కానీ దిగుమతి కాలేదు. అన్ని ఒకే కాడ జమ అయ్యే వరకు అంతటా అన్ని అంతవరకు నీళ్ళ కాడ దిగుమతి కాక లేటు పడుతుంది. లేటు పడే వరకు లారీలో ఏమంటారు, 2-3 రోజులు ఉంటున్నాం లోడ్ కాలు కాక. మాకు ₹2 ₹4 ఇస్తే పైసలు అడుగుతున్నారు అన్నట్టు. బస్ ఒక గంటకి ₹4 ₹3 ఇస్తే మేము వీళ్ళేమో ఇట్టంటారు. ఆ పైన కలెక్టర్ సార్ ఏమంటాడు, ₹1 బిల్లు వేయకూరి మీరు అని ఆ సార్ అంటారు. ఎవరి మాట నమ్మాలి సార్? ఇంకా వీళ్ళ బాధ వీళ్ళు పడుతుర్రు, వాళ్ళ బాధ వాళ్ళు పడుతుర్రు. అంతా ఇంకా మునిగేది మేమే అందరి పొత్తుల. రైతులే మునిగాలి ఎటువంటి ఖచ్చితంగా. ఇక రైతు పోతేనే అన్ని నడుస్తాయి. రైతు ఉంది ఏది నడుతుంది. ఏం పేరమ్మా? నా పేరు జంగమ్మ. ఏంది ఓట్ల పరిస్థితి? కొంటున్నారా? కొంటుండ్రా అంటే గిట్నే లేట్ చేస్తుర్రు. తడిచినాక ఏం లేకుండా కొంటాం అంటారు కానీ అది తర్వాత ఎప్పుడు కొంటారో తెలియదు. ఇక రోజు వచ్చి అడుగుతా ఉంటే లారీలు వస్తలేవు అంటారు. మరి ఏం చేయాలి? మేము పోసి 2 నెలలు అవుతుంది కానీ కాంట పెట్టి 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి ఒడ్లు కొనట్లేదు. ఇప్పటికి ఎన్ని రోజులు? ఇక ఇళ్ళ పోసినాం, ఇళ్ళ పోసి ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఇళ్ళ పోసుకున్నాం జేసీ పెట్టుకుని. ఎన్ని పైసలు కావాలి? తడుస్తా ఉంటే తీసుకుంటలేరు కదా. కొంటున్నా ఉంటారు ప్రభుత్వం. ఏడగొంటారు, కొంటలేరు. పెట్టురు నేను అన్నిటికీ మాఫీ చేస్తా అన్నాడు. ఆయన గెలిచిండు, ఇలా చెప్పు తీసుకొని కొడుతుండు. అయ్యో అంత పెద్ద మాట అంటే అంతే. మరే బోనస్ ఇస్తాడు కదా. బోనస్ ఏమో కానీ పంటకే లేదు మాకు. ఏడ బోనస్ ఇస్తుండు ఆయన? మాకేం బోనస్ ఇస్తుండు? 500 బోనస్ ఇస్తాడు. ఏడిస్తాడు? ఎన్నడిస్తాడు ఆయన? సన్నోట్లు పండిస్తాడట. సన్నోట్లు మేము పెట్టలేము, ఆయన ఇయ్యలేడు. మేము పెట్టలేం కదా. ఆ పెట్టుబడి మేము పెట్టలేము. మరి ఎందుకు పెట్టొచ్చు అమ్మ? ప్రభుత్వం చెప్తుంది సన్నోట్లు మేము పెట్టాం. ఎందుకు? మా ఇంటి మీద మేము పెట్టుకునే దానికి కష్టం అవుతుంది. సన్నోట్లు పండించారంటారు. పండించాం. 500 బోనస్ ఇస్తాను. 500 బోనస్ వచ్చినా మేము పండియం. ఆయన ఇచ్చింది 500 బోనస్ ఇస్తాడు కానీ ఖర్చు ఎక్కువ వస్తుంది. కోసే రేపు పోద్దామన్నా కానీ దానికి దోమకాట వస్తుంది. మరి ఏం చేయాలి మేము? ఖర్చు ఎక్కువ వస్తుంది. మరి మాకు ఏమి ఉండదు అందులో.
500 బోనస్ ఇచ్చినా కూడా ఏనంటారు. ఇయ్యం. ఇట్లా అంటే ఎట్లా మరి? సన్న బియ్యం ఇస్తా అని మన సన్న బియ్యం ఆయన ఏమి ఇస్తాడు? ఇక ఆయన ఇస్తాడు. ఉన్న హామీలు అన్ని ఇచ్చిండు, గెలిచిండు, అయిపోయింది. ఇంకేమి ఇస్తాడు ఆయన? అన్ని వచ్చినాక ఏమొచ్చినాయి? 2500 ఇచ్చిరా మహిళలు? మొన్న ఇచ్చిండు, తెచ్చిన కూడా. తెచ్చినావా? 500 గ్యాస్ కూడా ఇచ్చిండు, తెచ్చుకున్నా. 2 లక్షలు మాఫీ చేసిండు, అవి తెచ్చుకున్నా. రైతు భరోసా రైతు భరోసా కూడా ఇచ్చిండు. నిన్న ఉన్న దాకా కూడా రైతు బంధు కూడా వేసిండు. ఇక తిని ఇప్పటిదాకా ఆగినాం. ఇప్పుడు కౌలు ఏం కట్టాలి, నేనేం తినాలి? ఇప్పుడు మందుల కిరాయి ఏం కట్టాలి? దున్నకు ట్రాక్టర్కి ఏం కట్టాలి? మళ్ళీ 2 లక్షలు మాఫీ చేసిన అంటున్నావు. మరి అదే మాఫీ చేసిరు అంటారు కదా, ఆయన హామీ ఇచ్చిండు కదా, అవన్నీ మాఫీ చేసి ఇప్పటిదాకా ఆయన అన్నట్టు. ఆయన ఇచ్చిన పదం వినా. ఎట్లుందక్క మరి నిజంగా ఇలా వాస్తవానికి? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఆయన చేసిన ప్రభుత్వం మంచిగా చేసిండు, నమ్మిచ్చి గొంతు కోసిండు అంతే. ఉన్నాయి 4 ఎకరాలని కౌలు పట్టుకొని చేసుకుంటే ఉన్నది అంతా ఎండిపోయింది, 2 ఎకరాలు వారింది. మరి ఇప్పుడు ఆయనతో కూడా వారనట్టుంది. మరి కౌలు ఆయన ఊకుంటాడా? ఎకరాను 10,000. నువ్వు వండించుకోపో, నాకు అవసరం లేదు కదా, కౌలు కట్టి అంటాడు. ఆయనకు 40,000 కట్టియాలి కదా. నాకు 2 ఎకరాలలో ఆయన కౌలు వాంగ నాకేం మిగులుతుంది? 4 ఎకరాలు పెట్టిన, 2 ఎకరాలు ఎండిపోయింది. అటు పొలం ఎండిపోయింది, ఇటు కౌలు కట్టాలి, ఇటు ఏమన్నా మిగులుతుంది సార్? కౌలు రైతులకు కూడా ఇస్తానే రైతు భరోసా. ఇంకా ఆయన అందులో వస్తే ఇంట్లో లేదని, ఇంట్లో వస్తే అందులో లేదని ఇక ఏదేస్తాడు ఆయన? ఈ కూలీలకు లేదా? కరువు పని పోతే వాళ్ళకు 1200 ఇస్తానే, అవి కూడా వాయ్. కరువు పని పోయినా కానీ పైసలు కూడా పడతలేవు. మొన్న ఏంది ఎలక్షన్లు అని మొన్న వేసిండు, ఎలక్షన్లు అని. ఇట్లా ఫ్రీ బస్ పెట్టింది కాక చాలా మంచిగా ఉంది అది. మగోని అయితే బస్సు కూడా ఎక్కనియ్యరు, బయట మగోళ్ళకి వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్నడో ఒకనాడు మేము వ్యవసాయం చేసి ఎన్నడో బస్సు ఎక్కుదాం పోతే ఎన్నడూ బస్సు ఎక్కనియ్యరు. మాది టేకుల సోమరం, ఇంత దూరం రావాలంటే రోజు గల్లని అడుగు కిరాయి పెట్టుకొని వస్తున్నా ఆటోకు. బస్సులు వేసే ఫ్రీగా ఎవరు ఎక్కనిస్తారు? మాకు ఆపుతారా ముందు? ఆపరు, బస్సులు ఆపరు. అసలు మా మధ్యన మొత్తమే ఆపరు. స్టాప్ లేదనా? స్టాప్ ఉంది, 2 ఉన్నాయి స్టాపులు ఉన్నాయి, కానీ అక్కడ ఒలివండ నుంచి ఫుల్ అవుతారుగా, మాకు ఆపరు. ఇక ముందు స్టాప్ నుంచి ఫుల్ అయ్యి వస్తారు, ఇంకా మాకు ఆపరు. ఆటోనే ఫ్రీ బస్ పెట్టినా ఆటోకనే పెట్టేం లాభం కాదు. ఇక ఆయన పెట్టేం లాభం అంటే రోజు తిరిగేటోళ్ళకు ఫ్రీ, మాకేం ఫ్రీ లేదు, మాకేం లాభం లేదు. ఇవన్నీ చూస్తా ఉంటే ఇబ్బంది పడతా ఉన్నట్టు. చాలా ఇబ్బంది ఉందన్న మాకు. ఇప్పుడు మొన్న ఇన్ని అన్న పోసింది మా బోరు, ఇప్పుడు ఆయన కూడా పోతాడు. కేసీఆర్ ఉండగా ఇన్ని నీళ్ళు వచ్చినాయి కాలువ పొంటి, ఆ జాల పొంటి మాకు ఇన్ని నీళ్ళు వచ్చినాయి. అర్ధెకరమో ఎకరమో దొప్పడో దుద్దుకున్నాం. ఇప్పుడు ఆయనతో కూడా ఉండదు. కూలి పోదామన్నా కానీ కూలీలు కూడా వాళ్ళు పిలిచారు. అందరిది ఎండిపోతుంది, ఎవరు పిలుస్తారా? ఎవరు ఇట్లయితే పరిస్థితి ఎట్లా రైతులు? మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసినా ఆయన ఉంది ఇప్పుడు పదవి, ఏం చేస్తాం మనం ఏం చేయలేం కదా. ఇందిరమ్మ రాజ్యం అంటాడు, ప్రజాపాలన అంటాడు, అన్నీ అంటాడు. ఇందిరమ్మ రాజ్యం అంటాడు. ఇందిరమ్మ రాజ్యం అప్పుడు వచ్చినప్పుడు ఏం వచ్చింది? ఏమొచ్చింది? నాగలు పెట్టి దున్నాం, రోజు ఒక కూరన దున్ని పెట్టినాం. ఒక్క మడి పెడితే మా భాగ్యం అయింది. అప్పుడు నీళ్ళు లేక ఇన్ని ఒడ్లు పండించినామా? పండియలే కదా. మళ్ళీ ఆనారు రోజులు తీసుకొచ్చినట్టు అప్పుడు ఎట్లుందో అట్లనే ఉంటది అంతే. కాంగ్రెస్ ఎప్పుడు వస్తుందో కరువే అని చూపిస్తుంది అంతే. కాంగ్రెస్ వస్తే ఎప్పుడు కరువే ఉంటుంది. ఈ 10 ఏళ్ళు ఉండదో లేదో కౌలు కట్టినో మాదో దున్ని పెట్టుకున్నాం, ఇంత పొట్టకు నడిపించుకున్నాం. కానీ మళ్ళీ ఏడుంది షిప్ అంటే ఎనుగులే వేసిండు అంతే. ఇక మరి అట్లాంటిది ఎందుకు గెలిపించుకోరు మీరు రైతు అందరూ? ఎందుకు గెలిపించుకోరు అంటే వాళ్ళకు ఏంటంటే అమ్మ అన్ని హామీలు ఇస్తుండు కదా, ఇవన్నీ మంచిగా వస్తాయి కదా. 2 లక్షలు మాఫీ చేస్తా అంటుండు కదా, బోనస్ ఇస్తా అంటుండే, ఆడోళ్ళకి 2500 ఇస్తానే, 500 గ్యాస్ అనే, ఇవన్నీ కావాలా అని ఉబ్బేసిరు. ఇప్పుడు తెలిసిపోయింది. ఓటు అన్నాడు, తెల్లారి గూట అందుకుండు, అయిపోయింది. ఇక నువ్వెవరో నేను ఎవరు, నీతో నాకేం అవసరం? ఇప్పుడు పోయి మనం అడిగినావు అనుకో, నువ్వు నాకు ఓటేసినవా, నువ్వు ఎవరైనా వచ్చిన వీడికి బయటికి వెళ్ళగొట్ట అంటాడు. ఏం చేస్తా? అంతే, నేను డబ్బు ఇచ్చి కొనుక్కున్నా అంటాడు. కానీ తీసుకుంటే బుద్ధి తక్కువ అట్లా.